హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పొటాటో కుర్మా అండి. ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. నేను 6 పొటాటోస్ని కుక్కర్లోకి బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు స్టవ్ పైకి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి చిన్న దాల్చిన ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత యాలుక్కాయ 1, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ కూడా 2 కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకొని వీటిని ఈ ఆయిల్లోకి వేసుకొని అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 10 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేశాను. కరివేపాకు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి మసాలా, 1 స్పూను అల్లం వెల్లి మసాలా వేసుకొని ఈ మసాలాలు బాగా ఫ్రై చేశాను. తడి మసాలాను పచ్చివాసన పోయేంత వరకు అండ్ లైట్ గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు వదిలేసామంటే మనకి ఈ ఆనియన్స్ అండ్ ఈ పచ్చి మసాలా మొత్తం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పచ్చివాసన అంతా పోవటం వల్ల మనకి కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. చూసారు కదా, ఆనియన్స్ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోకి మనం ఒక 2 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానమాట. అండ్ ఒక 10 సెకండ్స్ వరకు ఆయిల్లో బాగా గరిటెతో కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాస్ అన్నీ ఒక 30 సెకండ్స్ వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్స్ వరకు పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకున్నాను. పెరుగు అనేది స్మూత్ పేస్ట్లా అయిపోవాలండి, ఎక్కడ గడ్డలుగా కనపడకూడదు అనమాట. సో పెరుగుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఈ స్మూత్ పేస్ట్లా అయిన పెరుగులోకి 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా బీట్ చేసుకున్నాను. ఈ కారము పసుపు ఇవన్నీ పెరుగులో బాగా కలవాలన్నమాట. సో అందుకని ఇంకొకసారి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నగా వద్దండి, మీడియం సైజు పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఈ కట్ చేసిన పీసెస్ని ఈ పెరుగు మసాలాలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పొటాటోస్ని నెమ్మదిగా పెరుగులోకి కలుపుకోవాలండి. మనకి బాయిల్డ్ పొటాటోస్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి కదా, సో కొంచెం జెంటిల్గా మిక్స్ చేసుకుంటే మంచిది, లేకపోతే ఇవన్నీ మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి టమాటాస్ చెక్ చేద్దాం. టమాటాస్ అనేవి బాగా మగ్గిపోయాయండి ఆయిల్లో, కాకపోతే ఒకసారి గరిటెతో మంచిగా మ్యాష్ చేసుకుందాము. అప్పుడు మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్గా టేస్ట్గా కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ టమాటాస్ పచ్చి మసాలాలోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిక్స్ని అండ్ పొటాటోస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. మనం మరీ ఫాస్ట్గా కలుపుకుంటే ఈ పొటాటోస్ అన్నీ నలిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ టమాటాసు మసాలా మొత్తం పెరుగుకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అండ్ 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి, మీకు ఈ పెరుగు అనేది ఈ గ్రేవీ అనేది థిక్గా అనిపిస్తాయి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత
కరెక్ట్గా 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది అండి. మూత పెట్టుకొని మనము ఈ పెరుగు అనేది పెరుగు కుర్మాని ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా త్వరగా అయిపోతుందన్నమాట. అండ్ ఎక్కువసేపు కూడా ఉడికించుకోకూడదు, ఎందుకంటే పెరుగు అనేది విరిగినట్టు వచ్చేస్తుంది. సో అందుకని జస్ట్ 5 మినిట్స్ చాలు. అండ్ ఈ టైంలో మీకు ఈ 5 మినిట్స్ తర్వాత సాల్ట్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఒక 10 సెకండ్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. అంతేనండి, ఇంకా ఈ పొటాటో కుర్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ అనేది మనం అన్నంలోకి అండ్ చపాతీ, పూరి అన్నిటిలోకి అండ్ దోశలోకి కూడా మనం తినొచ్చు అనమాట. సో మీరందరూ ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీస్, చాలా ఈజీగా హోమ్మేడ్ రెసిపీస్ అనేవి మన సింప్లీ బారు ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.